నాగ చైతన్య భార్య మీద ఒట్టు ఈ సినిమా సూపర్ హిట్. ఒక సీన్ గురించి అందరు వెళ్ళొచ్చండి, అది ప్రతి ఒక్కరు చూస్తేనే అర్థమవుతుంది. చందు మొండేటి టు హ్యాట్స్ ఆఫ్ టు చందు మొండేటి. కానీ సినిమా అయితే సూపర్. పాకిస్తాన్ మన జెండా పట్టుకునే చూడు చాలా బాగుంది. సినిమా ఆయనకు బంపర్ హిట్. ఇద్దరు యాక్టింగ్ చూసుకుంటే ప్రతి సినిమాలు చూస్తాం బ్రో, కానీ వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ యాక్టింగ్ మాత్రం కళ్ళ నీళ్ళు వచ్చేసాను. కొట్టేది పాటలు కూడా మంచిగా ఉంది. అసలు అంటే నచ్చిన సినిమాలో అయినది నాకు నచ్చిందంటే ఒకే మంచి స్టోరీ సినిమా. సాంగ్స్ ఒకటి అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, జైల్లో నాగ చైతన్య ఫైట్ ఒకటి, లాస్ట్ క్లైమాక్స్లో ఇంకా సీను జైలు నుంచి విడుదలయ్యేప్పుడు ఉన్న సీన్లు అన్ని చాలా బాగా కనెక్ట్ అవుతాయి జనాలు. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. స్లాంగ్ అయితే చాలా బాగా చేశారు. బోత్ కోఆర్డినేషన్, సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కోఆర్డినేషన్ అది సూపర్, చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీ షుడ్ వాచ్ డెఫినెట్లీ. చెప్పాలంటే మూవీలో ఒక్క సీన్ గురించి అందరు వెళ్ళొచ్చండి, అది ప్రతి ఒక్కరు చూస్తేనే అర్థమవుతుంది. రిపీటెడ్ కూడా వెళ్ళొచ్చు. చందు మొండేటి టు హ్యాట్స్ ఆఫ్ టు చందు మొండేటి డైరెక్షన్. 5 to 5. సీక్వెన్స్ అనేది చాలా బాగుంటుంది. అంటే పాకిస్తాన్ వాళ్ళని కాపాడుతాడు. అండ్ సాయి పల్లవి యాక్టింగ్ కూడా బాగుంది. మొత్తం లవ్ స్టోరీ రెండు ఉన్నాయి. ఎక్కువ లవ్ స్టోరీ. నాగ చైతన్య అని బాగున్నాడు. అంటే ఆ కొత్త లుక్ లో ఎలా అనిపించింది? యాస గాని అదంతా చాలా బాగుంది, సెట్ అయింది బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. అంటే లవ్ స్టోరీ కాబట్టి ఎక్కువ వన్ లాంటి వాళ్ళ యూత్ కి బాగా యాక్షన్ ఉంది, కానీ కొంచెం ఫైటింగ్ జైల్లో మాత్రం ఉంటుంది పాకిస్తాన్. రియల్ స్టోరీని ఎంతవరకు చూపించారు మనం? నాకు రియల్ స్టోరీ తెలియదు కొంచెం, కానీ సినిమా అయితే సూపర్. తండేల్ సినిమా ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? సాయి పల్లవి గారు చాలా బాగుందా, నాగ చైతన్య గారిది నచ్చిందా నీకు? సాయి పల్లవి గారు డాన్స్ ఎక్కువ ఎంజాయ్ చేసావా సినిమాలోనే? ఓకే, ఇంకేం బాగా నచ్చాయి? సాంగ్స్ బాగున్నాయా సినిమాలోనే? సాంగ్స్ బాగున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చా? చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చా సినిమాని? ఓకే, నీకేం బాగా నచ్చింది? ఏం సాంగ్స్ కానీ ఏదైనా డాన్స్ కానీ ఒకటి బాగా నచ్చింది, ఒక పాట కానీ? ఏ సాంగ్ నచ్చింది బాగానే? బుజ్జి తెలి సాంగ్ నచ్చిందా? ఓకే, సూపర్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తావా సినిమాకి వెళ్ళమని? ఓకే, థ్యాంక్ యూ. పాకిస్తాన్ మన జెండా పట్టుకునే చూడు చాలా బాగుంది. జెండా బాగుంది. అంటే లవ్ స్టోరీ ఎక్కువ చూపించారా, పేట్రియాటిజం ఎక్కువ? లవ్ స్టోరీ ఉండండి, లవ్ స్టోరీ ఉండి మొత్తం సినిమా మొత్తం లవ్ స్టోరీ బాగుంది. ఈ డిఫరెంట్ లుక్లో ఉన్నాడు, ఏ పర్వాలేదు. ఈ సినిమా ఆయనకు బంపర్ హిట్. ఈ సీజన్లో బంపర్ హిట్. సంక్రాంతి తర్వాత ఇదే తండే రియల్ పెట్టారండి. రియల్ చివరి ఏమంటే ఈ రియల్ స్టోరీ శ్రీకాకుళంలో రియల్ మాకు అనిపించింది. అంటే రియల్ స్టోరీ ఉన్నట్లు అనిపించింది. అయితే రియల్ స్టోరీ ఉన్నప్పుడు మాకు సంతోషం అనిపించింది. సినిమా అయితే ఓకే అండి, ఫ్యామిలీ పరంగా అందరూ చూడవచ్చు. సంక్రాంతి తర్వాత ఫ్యామిలీ సినిమా ఇది. సినిమా తీసు అంటే లవ్ స్టోరీ ఎక్కువ ఉందా, దేశభక్తి గురించి ఎక్కువ? దేశభక్తి ఉంది, ప్లస్ లవ్ స్టోరీ కూడా ఉంది. అంటే ఒక సినిమా గురించి చెప్పాలంటే అన్ని కోణాలు కనిపించిన సినిమా. లవ్ స్టోరీ, దేశభక్తికి దేశభక్తి. ఇక మన లవర్స్ అయితే అసలు కంటితడ వాడవలసింది. February 14 ముందే వచ్చింది అనిపిస్తుంది నాకైతే. ఆమె బ్రహ్మాండంగా చేశారు. నిన్న కూడా డామినేట్ చేసింది. నాగ చైతన్య కంటే బ్రహ్మాండంగానే యాక్షన్ చేశారు. డాన్స్ ఆయన పాత్రలో జీర్ణించుకోపోయినండి. ఇప్పటివరకు అయితే ఆయన చేసిన పాత్ర మామూలు లేదు. జీర్ణించుకోమంటే మామూలు జీర్ణించుకోలేదు. నాగ చైతన్య బెస్ట్ కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్రహ్మాండంగా అసలు. దేవిశ్రీ ప్రసాద్ హ్యాండ్సప్. ఎప్పుడు నిన్ను మరవలేం దేవిశ్రీ ప్రసాద్ గారు, మరవ కూడా. తెలుగు ఇండస్ట్రీలో నీదో రాక్ స్టారే. గుడ్ మ్యూజిక్. బ్రహ్మాండంగా చూడచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడాలి. ఈ కాలంలో ప్రేమికులు మాత్రం ఖచ్చితంగా February 14 మొత్తం థియేటర్ అని దద్దరిల్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఇద్దరు యాక్టింగ్ చూసుకుంటే ప్రతి సినిమాలు చూస్తాం బ్రో, కానీ వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ యాక్టింగ్ మాత్రం కళ్ళ నీళ్ళు వచ్చేసాను. ప్రతి సీన్, ప్రతి ప్రేమలో వాళ్ళిద్దరు ఎమోషనల్, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. అండ్ శ్రీకాకుళం స్లాంగ్లో శ్రీకాకుళం వాళ్ళు మత్స్యకారులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు అంటే చేపలకు పోయి ఎంతమంది చనిపోయిన వాళ్ళ గురించి చూపించి. అండ్ సెకండ్ హాఫ్లో పాకిస్తాన్లో ఎలా జరుగుతుందో, మన తెలుగు వాళ్ళు, మన హిందూ వాళ్ళని ఎట్లా హింసించాలో అది మాత్రం చందు మొండేటి గారు చాలా బాగా చక్కగా చూపించారు. దేశభక్తి ఉంది, లవ్ స్టోరీ ఉంది, మంచి ఎమోషన్ ఉంది బ్రో. పవర్ ప్యాక్ మూవీ. అండ్ అల్లు అరవింద్ గారికి థ్యాంక్ యూ సార్. మా ఇలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మా కంటెంట్ సినిమా మాకు ఇచ్చింది. నాకే చాలా బాగా అనిపించింది. ఒకటే బ్రో, అసలు నాగ చైతన్య సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువ అన్న. ఎందుకంటే నాగ చైతన్య అన్న ఎన్నో సినిమాలు తీసిండు, కానీ దీంట్లో యాక్టింగ్ ఇస్తే వేరే లెవెల్ అన్న. ఆయన ఇంకోటి సాయి పల్లవి, అసలు ఆమె స్పింగు లెక్క హైలేసా సాంగ్కి అసలు స్పింగు లెక్క డ్యాన్స్ చేస్తే పోయా షాక్ అయిపోతాం పోయా. సూపర్.
అన్న సినిమాలో హైలైట్స్ ఏంటంటే సాయి పల్లవి అండ్ నాగ చైతన్య వాళ్ళిద్దరు ఎమోషనల్ టచ్ అయిపోతారు, పక్కా ఏడుస్తారు ఈ సినిమా వస్తే. అండ్ ఇంకొకటి మన పాకిస్తాన్ వెళ్ళినప్పుడు హిందువులు ఎలా హింసించిందో అది మాత్రం బాగా చూపించారు. ఒక మంచి కంటెంట్ సినిమా స్టోరీ మొత్తం చెప్పి చూడండి తెలుస్తుంది. లైక్ ఇట్స్ అ గుడ్ షో. ఓవరాల్ చాలా బాగున్నాయి. యా ఇట్స్ గుడ్, బాగుంది. మ్యూజిక్ బాగుంది, దేవిశ్రీ ప్రసాద్ సార్. ఇట్స్ ఆసమ్. బట్ ఆ రియాలిటీ కొంచెం మిస్ అయింది అంటారు. అంటే లైక్ కొంచెం కొన్ని సీన్స్ కొంచెం రియల్గా చేస్తుంటే ఇంకొంచెం బాగుండు అనిపించింది. కొంచెం డ్రామాటిక్లా ఎక్కువ ఉంది అంత. యా ఇట్స్ గుడ్. వాళ్ళు రియల్గా పర్ఫార్మ్ చేస్తారు. థ్యాంక్ యూ. మంచిగా కనిపించింది. ఏ ఊరమ్మ మీది? శ్రీకాకుళంలో. ఆంధ్ర. శ్రీకాకుళమేనా? తిరుపతి, చిత్తూరు. శ్రీకాకుళం మ్యాథ్స్ లాగా ఉంది కదా, నీకు ఎలా కనిపించింది? దొల్లగొట్టేది మనం సినిమాలో డైలాగ్. ఓహో దొల్లగొట్టేది మన మంచిగా కనిపించిందిలే. సినిమాలో బేట్ నచ్చింది నీకు? అంతా నచ్చింది. హీరోయిన్ నిన్న మంచిగా చేసిందిలే. ఏడ్చిన పాటలు కూడా మంచిగా ఉంది. అంతా మంచిగా ఉంది సినిమా. పర్వాలేదు, అంతా పర్వాలే, బాగానే ఉంది. వస్తాయిలే, అట్లేంలే. తీసేసే సినిమా కాదు, మంచి సినిమా. నేను నచ్చాలంటే నచ్చని సినిమాలో అయినా ఇది నాకు నచ్చిందంటే ఒకేనే, నిజంగానే. చాలా బాగుంది. డ్రెస్ గిస్ మంచిగా ఏంలే, అంతా మంచిగా ఉంది. భక్తి ఉండదు, అంతా బాగుంది. అట్లేం లేదులే. పిచ్చి సినిమాలో అది పిచ్చి సినిమా కాదు, మంచి స్టోరీ సినిమా. నాకు సినిమా మొత్తం నచ్చింది. ఫస్ట్ లాస్ట్ అంతా నచ్చిందబ్బా. నాకేం బోరు కొట్టడము, నిద్ర రావటము అట్లేం లేదు. పాటలు ఉన్నాయి, దేవుని భక్తి ఉంది. అదంటే నాకు అట్లా ఇష్టమే. అవన్నీ కూడా అంతా నచ్చింది. తగ్గట్టుగానే చూపించారు. అవును, అంతా బాగుంది. ఒకే అట్లేం లేదు, బాగుంది. ఫ్యామిలీతోనే, మా కొడుకులు, మా తమ్ముడు. మీరు అక్కడ ఏం వర్క్ చేస్తారు? అక్కడేం వర్క్ మా కొడుకు డాక్టర్ గమనించా ఉంటారు. ఏం వర్క్ చేసేలే. అంటే పల్లెకారులు, అంటే మత్స్యకారులు ఇలాగే వెళ్తూ ఉంటారు కదా వాటికి, మీరు చాలా దగ్గర నుంచి వస్తారు. కరెక్ట్గానే చూపించారు. అవును, అంత కరెక్ట్గానే, అంత మంచిగా చాలా బాగుంది. నేను సినిమాలు చూడను, మంచిగా ఉండవని. ఇది నచ్చింది నాకు, అంతా బాగుందిలే. నా కెరియర్లోనే బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. సినిమా 100% సాటిస్ఫైడ్. ఫిబ్రవరి 14 7 డేస్లో వస్తుంది. సినిమా లవర్స్కి అయితే మంచి హిట్ అని చెప్పొచ్చు. సినిమాకి ప్లస్ పాయింట్స్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, డైరెక్టర్ చందు గారు కానీ సినిమా ఎలివేట్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. సినిమా కొంచెం పాకిస్తాన్ ఇండియా డ్రాప్ ఉంటుంది. సో దేశభక్తి, లవ్ స్టోరీ అండ్ అన్నీ కలిపి ఎక్కడా కూడా ల్యాగ్ అని కానీ ఓవర్ అని కానీ అనిపించదు. ఓన్లీ లాస్ట్లో కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా. రియల్గా అనిపించింది. మనకి లాస్ట్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా చూపిస్తారు లాస్ట్ సినిమా అయిపోయాక. ఎక్కడ కూడా నాగ చైతన్య గారు సాయి పల్లవి ఎక్కడ డామినేట్ చేసినట్టు లేదు. ఎందుకంటే ఈ సినిమా నాగ చైతన్య గారు యాక్టింగ్ పరంగా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇది ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ కాదు, లవ్ స్టోరీ. సో అందులో నాగ చైతన్య గారు యాక్టింగ్తో ఖచ్చితంగా ఈ సినిమా బాగా చేశారని చెప్పొచ్చు. నాగ చైతన్య గారు శివుడు సాంగ్లో చాలా బాగా డ్యాన్స్ చేశారు. సాయి పల్లవితో సమానంగా, లైక్ ఆమె ఒక ప్రొఫెషనల్ డాన్సర్, ఆమెతో సమానంగా బాగా చేశారని చెప్పొచ్చు. సాయి పల్లవి గారు ఆబ్వియస్లీ షీఈ్ ఎ ప్రూవ్డ్ లేడీ పవర్ స్టార్ అంటారు. ఈ సినిమాలో కూడా అలాగే చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాలో ఇప్పుడు హైలైట్గా బాలకృష్ణలా తొడగొట్టేసి డైలాగులు ఏముండవు, లవ్ స్టోరీ డైలాగ్సే. నేను బాగా మూవీని ఫీల్ అయ్యాను, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అదైతే చెప్పగలను, డైలాగ్ అయితే చెప్పలేను. కానీ సాంగ్స్ ఒకటి అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, జైల్లో నాగ చైతన్య ఫైట్ ఒకటి, లాస్ట్ క్లైమాక్స్లో ఇంకా సీను జైలు నుంచి విడుదలయ్యేప్పుడు ఉన్న సీన్లు అన్నీ చాలా బాగా కనెక్ట్ అవుతాయి జనాలకి. ఇండియా పాకిస్తాన్ గురించి మంచి చెప్పారండి. మంచి చెప్పాడండి. ఆ జెండా అనేది ఎవరైనా మనిషి చచ్చిపోతే
పూడ్చాలి లేకపోతే కాల్చాలి అంటారు కదా, అలాగే ఆ జెండా చేతితో పట్టుకుంటే వాళ్ళు పాకిస్తాన్లో ఏమైనా చేసేస్తారేమో భయంతో జెండా తీసుకుని నిప్పులేస్తాడు. అది బాగా గుచ్చుకుంటుంది జనం. నాగ చైతన్య వెరీ వెరీ గుడ్ ప్రజెంటేషన్ అండి. సాయి పల్లవికి ఆవిడ సీన్లు ఆడుకున్నాయి, ఈయన సీన్లు ఈయనకున్నాయి. యాక్చువల్గా అయితే ఈ రియల్ స్టోరీలో ఆ పేరుని కల్పించడం కోసం జగన్ హెల్ప్ చేశాడు. ఆ పాయింట్ ప్రస్తుతం గవర్నమెంట్ మారింది కాబట్టి అది ఎక్కడ రానివ్వలేదు. ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా జగనే ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ పాయింట్ వచ్చేది ఇక్కడ. ఎందుకంటే నేను సాక్షి పేపర్లో కూడా రాశాడు కదా, ఈ విడుదలైన తర్వాత జగన్ కలవటం, అంతకుముందు జగన్ ద్వారా రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా రాశాడు. ఇప్పుడు కానీ అది మళ్ళీ సినిమాల్లో కానీ వీళ్ళ ఇంటర్వ్యూలో కానీ పెట్టాడు అనుకోండి, మళ్ళీ అక్కడ తెలుసు కదా యాంటీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏమైనా దెబ్బ కొడుతుంది ఉద్దేశంతో వాళ్ళు దాన్ని బయట రానివ్వలేదు. సినిమా బాగుంది. నేనైతే 3.5 ఇస్తానండి. 3.5 అంటే 5 ఎలాగ ఇచ్చేస్తారండి. ఇప్పుడు రాజన సినిమా 4 ఇచ్చాడండి, అవునా వాడిందండి. రాజన బ్రహ్మాండంగా సినిమా రిలీజ్ ముందు ప్రజెంట్ చేశాడు, ప్రీవ్యూలోనే వేసాడు. 4 ఇచ్చారు. మేము అనుకున్నాం మేము అయ్యబాబా ఇంకేమైనా సినిమా ఎక్కడికి లెవెల్కి వెళ్ళిపోతున్నాను, ఎక్కడో లెవెల్కి వెళ్ళిపోతాం అనుకున్నాం. 10 daysలో సినిమా లేదు. అట్లా చెప్పండి నేను. లాగ్ ఉంటుందండి. లవ్ సబ్జెక్ట్లో లాగ్ లేకుండా ఎలా ఉంటుందండి? లాగ్ కంపల్సరీగా ఉంటుంది. లవ్ సబ్జెక్ట్లో ఒక పాయింట్కి సినిమా రీచ్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని లాగ్ సీన్స్ ఉంటాయి. అవి లేకుండా లవ్ సబ్జెక్ట్ ఏది ఉండదు. ఏదైతే మత్స్యకారులు ఏదైతే అక్కడ ఉన్న పాకిస్తాన్ వాదులకి ఆ కాంబినేషన్ సరిగ్గా చూపించలేదని అంటారు. అదేం లేదండి. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చూపిస్తే పొలిటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఇప్పుడు అంతకన్నా వెళ్ళకూడదు. తను ఎంతవరకు చూపించగలడు చేశాడు అంతే. ఇక మీ డీప్గా వెళ్ళాను అనుకోండి ఇంకా వేరే రకంగా ఉంటాయి. అంచేత ఎంతవరకు వెళ్ళాను అంతవరకు వెళ్ళాడు. బేసిక్గా మూవీ స్ట్రెంత్ అంతా లవ్ స్టోరీ మీదే ఉందండి. పాకిస్తాన్ సీన్స్ అన్నట్టు అక్కడ ఇంకొంచెం రైటింగ్ స్ట్రాంగ్గా ఉండుంటే ఇంకా బాగుండేది, ఇంకా స్ట్రాంగ్గా ఉండేది. మూవీ స్ట్రెంత్ అంతా లవ్ స్టోరీలో. మేబీ కొంచెం చేంజ్ చేశారని అనిపించింది. బట్ అగైన్ మనం దాని గురించి అంత థాట్స్ అయితే వెళ్ళవు మూవీ చూసేటప్పుడు. బట్ వాళ్ళు మూవీ ఎంటైర్ ప్రమోషన్స్లో ఏదైతే చెప్పారో, అంటే లైక్ ఆ ఫిషర్మెన్స్ లైఫ్ స్టైల్, వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ కానీ అవన్నీ ఫస్ట్ ఆఫ్ లాస్ట్ 40 minutesలో చాలా బాగా బిల్డ్ చేశారు. ఫస్ట్ 20 minutes టైం తీసుకున్నారు బిల్డ్ చేయడానికి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 40 minutes ఇస్ టూ గుడ్. నాకు పర్సనల్గా ఆ పోర్షన్ అయితే బాగా నచ్చింది. స్లో కాదు, డిపెండ్స్ ఆన్ హౌ యూ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్స్. బేసిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అనేది మనం ఆలోచించగలిగితే ఆ మూమెంట్లో ఆ లాస్ట్ 40 minutes చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ బాగుందండి, చాలా బాగుంది. అది కూడా బాగుందండి. టూ గుడ్. క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్లో ఉండొచ్చండి, కొంచెం కొంత పోర్షన్ ఉండొచ్చు. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ఎమోషనల్ కనెక్ట్, ఎందుకంటే నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను కాబట్టి నేను కొంచెం ఆ స్లాంగ్కి అయినా లేదంటే ఆ స్టోరీకి అయినా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలిసిన స్టోరీ కాబట్టి నేను చాలా వరకు కనెక్ట్ అయ్యాను. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఒకప్పుడు మనకి డిఎస్పీ ఏదైతే ఒక లవ్ స్టోరీస్ కానీ లేదంటే ఒక సాడ్ బీజం ఇస్తారని ఒక పేరు ఉందో, ఆ పేరు ఈ మూవీతో ఈ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. అసలు మనకి ఏదైతే పుష్ప 2కో తన మీద కొంచెం నెగిటివ్ వచ్చింది, ఎందుకంటే తన జ్యూస్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేంజ్ చేశారు అని ఇది వచ్చింది. కానీ ఈ మూవీకి 100% జాయిన్ చేశాడు డిఎస్పీ అయితే. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి. హీరోయిన్ ఇద్దరు పోటీ పడేది యాక్ట్ చేశారు. మనకి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళిద్దరు యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటారని చెప్తున్నారో, కామన్ 100% మాట్లాడుకోవచ్చు. వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టారు, 100% న్యాయం చేశారు. అది మన స్క్రీన్లో కనిపిస్తుంది. అండ్ వాళ్ళ స్లాంగ్ అయినా సరే, నాకు చిన్న స్లాంగ్ అయినా సరే, ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే చాలా వరకు బాగుంది. మనకి ఎక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్గా కాకుండా ఒక నేచురల్గా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ స్లాంగ్కి అన్నిటికీ ఈజీ కనెక్ట్ అయిపోయాం. ఎక్కడ వాళ్ళు ఏదో సినిమా కోసం మాట్లాడుతున్నది కాకుండా బాగా నేచురల్గా అనిపించింది అన్న, బాగా నేచురల్గా వచ్చింది. జైల్ సీన్స్ ఉన్నాయి కానీ అవి కొంచెం స్టోరీగా అవసరం లేకుండా కొంచెం సినిమాటిక్లా పెట్టి మరి ఎక్కువ పెట్టేసిన అనిపించింది. ఆ ప్యాట్రజన్ సీన్స్ అయినా సరే కొంచెం అన్నెసరీ సీన్స్లో అనిపించాయి. ఎక్కడ అంత కనెక్ట్ అవ్వలేదు. లవ్ స్టోరీకి అంత కనెక్ట్ అయ్యే 3 వరకు ఇవ్వచ్చు అన్న. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ అండ్ డిఎస్పీ బీజంకి అయితే 2 ఇవ్వచ్చు. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది. స్క్రీన్ పే కూడా అంత ర్యాష్గా అనిపించలేదు. ఎందుకంటే లవ్ స్టోరీ కాబట్టి అంత ర్యాష్గా తీయలేం. అది కొంచెం డల్ అనిపించింది అంత. అది కాకుండా డెఫినెట్గా మనకి నాగ చైతన్య గారి కెరియర్లో 100 crores క్లబ్ అయితే ఈజీగా చేయొచ్చు. తన కెరియర్లో బిగ్గెస్ట్ అయితే అవుతుంది. సార్ తండేల్ సినిమా చూసినా సార్, నిజంగా చెప్తున్నా, ఏమన్నా సినిమా అన్న సాయి పల్లవి గారు సార్ ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు? నాగ చైతన్య భార్య మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా అన్న. శోభిత దులిపిల గారు మీరు లైఫ్లోకి వచ్చిర్రు. అన్నకు 300 కోట్ల సినిమా వచ్చేసింది. సినిమాకు 300 కోట్లు పక్క.
నిజంగా చెప్తున్నా, మొన్ననే మా ఫ్రెండ్ గారికి జైలు నుంచి వచ్చింది బేలు, మన ముందుకు వచ్చేసింది భయ్యా సినిమా తండేలు. మామూలు తండేలు కాదు భయ్యా, ప్రతి ఒక్కరిని ఊపే తండేలు, ఇండస్ట్రీని బద్దలు కొట్టే తండేలు. సినిమా మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా పుష్ప రికార్డులను బద్దలు కొడుతుందని ఒక చిన్న ఆశ. నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా సూపర్ హిట్ భయ్యా. నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ భయ్యా మా సాయి పల్లవి గారు. నిజంగా చెప్తున్నా భయ్యా, మామూలుగా అంటే మామూలు యాక్టింగ్. మరో లేడీ పవర్ స్టార్ భయ్యా సాయి పల్లవి గారు ఏడిపించేశారు. గుండె తరుక్కపోయింది, గుండె బరువెక్కిపోయింది సినిమా చూసిన తర్వాత. మరి సినిమాకు ప్లస్ పాయింట్ స్టోరీ భయ్యా. స్టోరీ ఉంటేనే సినిమా నడుస్తుంది, కంటెంట్ ఉంటేనే సినిమా నడుస్తుంది అని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఎందుకంటే ఒక రియల్ స్టోరీ, శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో జరిగిన రాజు అనే ఒక వ్యక్తికి జరిగిన ఒక రియల్ స్టోరీ, లైఫ్ స్టోరీ సినిమా భయ్యా. ఇలాంటి సినిమాను కూడా మీరు ఆదరించకపోతే, ఇలాంటి సినిమాను కూడా మీరు అభిమానించకపోతే, బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే కాస్త నవ్వవే అంటే పిచ్చెక్కిపోతూ ఉంటారు మైండ్ సెట్. అంతా బాగుంది ఆ సౌండ్, మ్యూజిక్. మరో తమ్మని కొట్టినట్టు డిఎస్పీ గారు కొట్టడం, చాలా లాంగ్ టైంలో ఒక మంచి సినిమా, మంచి మ్యూజిక్ తీయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ అన్నీ ఆ శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో అన్నీ మొత్తం బాగున్నాయి. అంతా బాగా నచ్చింది సినిమా, అంతా బాగుంది. అందరూ ఆదరిస్తారు, ఆశిస్తారు, సినిమాని హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓవరాల్ రేటింగ్ 5/4.